V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ చేవూరి వాస్తు జ్యోతిష్యాలయం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం చేవూరి వాస్తు జ్యోతిష్యాలయం తరపున వారి కుమార్తె చేవూరి శ్రీమతి ఉషశ్రీ అన్నదాన కార్యక్రమం నిర్వహించి గ్రామ పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అవి తీసుకోండి. లక్షణ ప్రాణదాతాగ్రీవై ఏ బాధ లేడా? ఏం నిద్రపోతున్నావే? రామచంద్రస్వామి దేవతాభ్యో నమః ధ్యాయామి జానమర్పయామి ఆవాహయామి సమర్పయామి ముడువై యజ్ఞోపవేదం బ్రహ్మం పవిత్రం ఆపదేస్తాడు. యజ్ఞోపవేద దేవత ఎడమ చేయబడ్డు కుడి చేయితోటి ఒక పుష్పం తీసుకోండి. ఉంగరం ఉంది కదా, ఉంగరం తీసుకోండి. ఉంగరం తీసుకోండి. మళ్ళా ఒకసారి పెట్టండి. ద్వితీయ ద్వితీయ నీళ్ళలో హస్తం చేయడానికి తర్వాత చేయగలగాలి. హస్తం మళ్ళా ఒకసారి పెట్టండి. తృతీయ మధువర్గ దేవతాభ్య మధువర్గ హృదయ ప్రాచ్య మూడుసార్లు పెట్టండి. హృదయం ప్రాచ్య హస్తము రక్షాయ. బ్యాండ్ కొడుతుంది వాళ్ళకి. హస్తము రక్షాయ
చాలు చాలు అంతే. మీరు వాసనుడు మీ ఆయన ఆసందుడు చతుర్థమోష్మే ఇంట్లో కూర్చోండి. చతుర్థమోష్మే హస్తం రక్షాయ పువ్వుతోటి వెళ్ళండి. హస్తం రక్షాయ చేయి హస్తం రక్షాయ మళ్ళీ కట్టకనే నేత్రాన్ని కేశవా నారాయణ తీసుకోండమ్మా.
శ్రీ సూక్తం చెప్పు. హిరణ్యవర్ణామరణీం సువర్ణరజతస్వదాం చంద్రహానర్మణీం లక్ష్మీం జాతవేదో లక్ష్మీమనుగామనీం విశ్యాగణ్యం పిందేయం గామశ్యం పురుషారం అశ్వర్వరసత్యావస్థానం ప్రమోదనీం శ్రీం దేవీం అంటే
చరణం రాని వాళ్ళకు కూడా చరణం రావాలి. కూర్చోమ్మా మనసు జరగాలంటే మూడు బియ్యం పోసేవాళ్ళు మా మల్లాపురం గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద సీతారామ కళ్యాణ మహోత్సవం జరిగిన సందర్భంలో చేవూరు వారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పడడం జరిగింది. వచ్చిన అతిథులకి కమిటీ వారికి అందరికీ నమస్కారములు. మా ఈ దేవస్థాన కమిటీ వారికి మన కమిటీ మెంబర్స్ కూడా వారికి నమస్కారం తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా శ్రీరామనవమికి కానీ దసరా ఉత్సవాలకు కానీ మరి వినాయక ఉత్సవాలకు కానీ మన మల్లాపురం గ్రామంలో వివిధ కాలనీలు అందరికీ అన్నదాన కార్యక్రమం జయప్రదంగా చేస్తున్నారు చేవూరు వారి వాస్తవ్యులు. వాళ్ళు చేసిన కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా మల్లాపురంలో కాక భవానీనగర్ కాలనీలో కూడా సీతారామాంజనేయ స్వామి పురాణ దేవాలయం ఇది. దాదాపు 150 సంవత్సరాల నుంచి ఉన్నది. దాన్ని పునర్నిర్మించుకుంటాము. ఇప్పుడు అందులో భాగంగానే ఇవాళ సీతారామ కళ్యాణం చేస్తూ మన చేవూరి గారి ఆశయంతో చేస్తున్నాం. ఇదంతా త్వరలోనే వచ్చే సంవత్సరం వరకు దేవస్థానం పూర్తవుతుంది. విరాళాలు ఇచ్చే వాళ్ళు కూడా కొంచెము ఇస్తే బాగుంటుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మల్లాపురంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించడం. ఈ సంవత్సరం గత కొంతకాలంగా కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ కళ్యాణాన్ని చాలా గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ చేవూరి వాస్తవాలు కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా వాళ్ళ చేవూరి వారి చేత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి హనుమాన్ జయంతి కూడా వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఇంకా గుడి నిర్మాణం జరుగుతుంది కాబట్టి కొంతమంది దాతలు ఎవరైనా ఉంటే గుడి నిర్మాణంకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మల్లాపూర్లో అతి పురాతనమైన దేవాలయము 150 సంవత్సరాల నుంచి ఇక్కడ సీతారామ కళ్యాణము జరుగుతున్నది. దానికి గుడి కూడా పాతపడ్డది కాబట్టి కొంచెం కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము. దానికి సంబంధించి ఈరోజు సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ప్రతి సంవత్సరము బాగా ఘనంగా జరుపుకుంటాము. ప్రతిసారి మన చేవూరి వాస్తు జ్యోతిషాలయము వాళ్ళు మాకు అన్నదాన కార్యక్రమంలో స్పాన్సర్ చేస్తారు. వారికి స్వామి కృప ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. అతి పురాతనమైన ఆంజనేయుల స్వామి టెంపుల్ ఓల్డ్ విలేజ్లో 100 సంవత్సరాల క్రితం కంటే ముందున్న స్థాపించబడ్డ ఈ గుడి ఈరోజు సీతారాముల వారి కళ్యాణము మల్లాపూర్లో ఘనంగా జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. అదే ఆనవాయితీలో భాగంగా ఈరోజు కూడా కళ్యాణ మహోత్సవం బాగా ఊరు జనాలందరూ కలిసి జరుపుకోవడం జరుగుతుంది. అదే కార్యక్రమం అన్నదానం కూడా జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు గుడి నిర్మాణం కూడా జరుగుతున్నది. దాతలు కూడా కొంతమంది సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఇది
100 సంవత్సరాల క్రితం కంటే పురాతనమైన గుడి కాబట్టి అందరూ కూడా మళ్ళీ నిర్మాణం చేసుకునే భాగ్యం మీకు దొరుకుతుందో లేదో చాలామందికి ఆ రోజు చేయని వాళ్ళు కూడా ఈరోజు కూడా కొంతమంది కొత్త భక్తులు కూడా నిర్మాణంలో బాగా మర్చుకోవాలని కూడా ఊరు తరఫున అందరి తరఫున పెద్ద మనుషుల తరఫున కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి చాలా ఊరుల జనాలందరూ కూడా హాజరై ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. 10 సంవత్సరం కూడా ఇలాగే జరుపుకోవాలి, మళ్ళీ జరుపుకోవాలని కూడా కోరుకుంటూ జై శ్రీరామ్. ఈరోజు మల్లాపూర్లో చరిత్రాత్మకమైన సీతారామాంజనేయ స్వామి దేవాలయం. ఇక్కడ కళ్యాణం గత 100 సంవత్సరాల పైబడి 150 సంవత్సరాలకు పైబడి కళ్యాణం పురాతనమైనది దేవస్థానం. ఈ దేవాలయం గత కొంతకాలంగా వర్షాలు పడి కురవడం వలన పునర్నిర్మాణం కోసం ఈ యొక్క మందిరాన్ని పునర్నిర్మిస్తున్నాము. దానికి సంబంధించిన ఎవరైనా దాతలున్నా ఈ యొక్క మందిరానికి రావాల్సిందిగా మా మనవి. అలాగే చేవూరి వారి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు. మల్లాపూర్లో ఎక్కడైనా గణేష్ మండపాలలో కానీ దుర్గామాత మండపాలలో కానీ కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చేయడం, వాళ్ళ పాపగారైన ఉషశ్రీ గారి పేరు మీద వాళ్ళు చేయడం చాలా గమనీయకం. ప్రజలు కూడా అందరూ చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి గ్రామస్తుల తరపున అందరి తరపున మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. మల్లాపూర్లో 150 సంవత్సరాల చరిత్ర గల సీతారామాంజనేయ దేవస్థానంలో ప్రతి ఏటా ఇంతింతై ఒడ్డుడింతై అన్నట్టుగా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం చేసుకుంటున్నాం. ఈసారి కూడా అదేవిధంగా చేసుకుంటున్నాం. దేవాలయం కొంచెం శిథిలావస్థ చేరడంతో దేవాలయం పునర్నిర్మాణం జరుగుతున్నది. కావున కొంతమంది భక్తులకు ఇబ్బంది కలగవచ్చు. అయినా సీతారామచంద్ర స్వామి అనుగ్రహం ఉంటుందని భక్తులపైన. ఈ ఆలయానికి ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే 150 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయంలో ఎంతో పవిత్రత ఉంది. కాబట్టి ఈ స్వామివారిని దర్శించుకొని పాత్ర కావాలని కోరుకున్నాం. Thank you.